హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ముందుగా వీడియో కంటిన్యూ చేసే ముందులైతే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు వచ్చి అయితే సండే బ్లాగ్ అనమాట. బాబుకి సడన్గా సాటర్డే నైట్ నుంచి వామిటింగ్స్, మోషన్స్. సో దానికోసం అయితే ఎర్లీ మార్నింగే హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఏలూరు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆల్రెడీ చూపించేసుకొని బయటకు అయితే వచ్చేసాం. రిటర్న్ అయిపోతున్నప్పుడు వీడియో అయితే షూట్ చేశాను. ఎందుకంటే వీడియో లోపలైతే హాస్పిటల్ సండే కదా ఎవరు లేరు, బట్ వీడు ఏంటంటే వామిటింగ్స్ చేసుకుంటున్నాడు అనమాట. సో దానివల్ల ఆ టెన్షన్కి నేను ఇంకేం వీడియో అనేది అయితే షూట్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం టెన్షన్లో ఉన్నారనమాట, ఏంటి సడన్గా ఇలా అయిందని చెప్పి. ఇంకా మా ఓడి ఫుల్ నీరసం అయిపోయాడు, ఇంజక్షన్ ఇచ్చారనమాట. అందుకని ఇంకా ఏడ్చాడు, అందుకే ఫేస్ అలా అయితే ఉంది. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఎర్లీ మార్నింగే ఇంకా హాస్పిటల్కి వచ్చేసామన్నమాట. సాటర్డే 12కి అయితే స్టార్ట్ అయినాయి వామిటింగ్స్, మోషన్స్. అసలు ఏంటని భయం వేసింది. అయితే ఇంకా అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు, చాలా నీరసంగా ఉందన్నమాట. నాకు ముందు బుడ్డోడికి ఏమవుతుందో ఏంటి ఇలా అయిందని చెప్పి టెన్షన్తో ఉన్నాం. ఏమి తినకుండా ఎర్లీ మార్నింగ్ వచ్చేసామన్నమాట. బాబుకి ఒక ఇడ్లీ పెట్టి ఇంకా డాక్టర్ కొంచెం చెప్పాక కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా ఫుల్ అప్పుడు ఆకలేసింది అనమాట. సో అప్పుడైతే ఇంకా మా హస్బెండ్ జ్యూస్ కోసం అయితే ఆపారు. ఇంకా జ్యూస్ తాగుదామని చెప్పి అయితే ఆగాము. ఇంకా కొంచెం ఇంజక్షన్ ఇచ్చాక కొంచెం నార్మల్లోకి అయితే వచ్చాడు. ఏం తిన్నాడో అంటే ఈ 1 వీక్ నుంచి నేను కూడా వదిలేసానండి. ఏదైనా తిననీలే, కొంచెం పెద్దోడయ్యారు కదా, మరి ఏం పెట్టకుండా ఉంటున్నామని చెప్పి ఇంకేదో ఒకటి తింటున్నాడు. ఇంకా అమ్మోళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంకా మా చెల్లి తెచ్చుకున్నాయి, మేము బయట నుంచి తెచ్చుకున్నాయి అన్నీ తింటున్నాడు. కానీ అవేం దాంట్లో ఏదో ఒకటి అరగలేదన్నమాట. అనవసరంగా వదిలేసాను, కొంచెం పెద్దోడని చెప్పి వదిలేసాను అని చెప్పి అనుకున్నాను. నేను చేసిన తప్ప మీరు ఎవరు చేయకండి, చిన్నపిల్లలు ఏది పడితే అదైతే పెట్టొద్దు. ఫుడ్ పాయిజన్ అయిపోయిందనమాట. చాలా భయం వేసేసింది సడన్గా. అసలు ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం కదా, పోల్లో మా ఊరైతే ఎంటర్ అయితే అయిపోయాము ఏలూరు నుంచి. ఇంక ఇంటికి వచ్చాక మా బుడ్డోడికి అయితే ఓన్లీ పెరుగన్నమే పెట్టమన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే రాగానే అన్నం నార్మల్ అన్నం వండేసాను, కర్రీస్ తెచ్చుకుందామని. ఇంకా అది కూడా కర్రీస్ వెళ్ళే ఓపిక కూడా లేక పెరుగన్నం తినేద్దామన్నారు మా హస్బెండ్. టైం వచ్చి 1:30 2 అవుతుందన్నమాట. ఇంకా మా హస్బెండ్ తినే వరకు నేను పెట్టాను, నేను తినే వరకు మా హస్బెండ్ పెట్టారనమాట. ఎందుకంటే చాలా టైం పట్టిద్ది కదా, ఫుల్ నీరసం అయిపోయాము. హాఫ్ షేర్ చేసుకుని మా బుడ్డోడికి అయితే అన్నం పెట్టేసాము. ముగ్గురం అయితే తినేసాం అనమాట. ఇంకా పడుకుని అయితే లేచాము. టైం వచ్చి అయితే 5:30 అవుతుంది. అసలు నైట్ అయితే అస్సలు నిద్ర లేదు. పాప మా హస్బెండ్ ఇంకా లేచి వర్క్ అయితే వెళ్ళిపోయారు 4కి. ఇంకా మా బుడ్డోడు కూడా నైట్ అంతా మెలకుగానే ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు కదా. సో అందువల్ల వాడిని కూడా ఇంకా డిస్టర్బ్ చేయలేదన్నమాట. ఇంకా పడుకున్నాడు అని చెప్పి ఇంకా నేను కూడా అలా పడుకుని ఉన్నాను. 5:30 అయిపోయింది. ఇంకా పని అసలు ఏమీ చేయలేదు మార్నింగ్ నుంచి. అలా ఉందంటే ఇల్లు అలాగే ఉందన్నమాట. అసలు టిఫిన్ కానీ ఏం రెడీ చేయాలి, అది కూడా ఒక అన్నము వండుకుని ఇంకా అలా పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ వచ్చే కర్రీస్ తెచ్చుకోవచ్చు అని చెప్పి. సో ఇంకా అన్నం కూడా ఎక్కువ తినలేదు, కొంచెం తినేసి పెరుగన్నం ఎంత తింటామని చెప్పి కొంచెం తినేసి అట్లా ఉన్నాం. ఇంకా మా బుడ్డోడికి నైట్ మార్నింగ్ సబ్జాలు నానబెట్టి హాస్పిటల్కి వెళ్తే ఆ సబ్జాలు కూడా పట్టించకూడదు అన్నారు. సో ఇంకా మా హస్బెండ్ హాఫ్ తాగేసి వెళ్ళిపోయారు, నాకు హాఫ్ ఉంచారనమాట. ఇంకా సబ్జాలు మా బుడ్డోడికి షుగర్ కొంచెం తక్కువ వేయాలి కదా, అసలు షుగరే లేదు దాంట్లో, చేదుగా ఉంది. మళ్ళీ వేసుకోవడం ఎందుకులే అని చెప్పి ఇంకా అలాగే తాగుతున్నాను నేను. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ఇవి సబ్జాలు, సగ్గుబియ్యము, చలవ చేసిన అన్నీ తాగాలి కదా. నాకైతే అసలు టైమే కుదరట్లేదు. అసలు ఒకటనకాల ఒకటి మాకే ఎందుకు ఇలా జరుగుతుందని అయితే అనిపిస్తుంది అనమాట. మొన్నే హాస్పిటల్కి వెళ్ళాం, మా హస్బెండ్ స్కిన్కి ఎలర్జీ వచ్చిందని చెప్పి. సడన్గా వీడికి ఇట్లా వచ్చేసరికి భయం వేసేసింది. అమ్మ కూడా లేదు, వెళ్ళిపోయింది అనమాట విజయవాడ. అమ్మున్న బాగుండు అనిపించింది, కొంచెం ధైర్యంగా ఉండేది. ఇంకా మా బుడ్డోడికి ఏంటంటే ఓన్లీ పెరుగన్నము, సగ్గుబియ్యం, ప్లెయిన్ ఇడ్లీ ఈ 3 పెట్టమన్నారనమాట ఈ 4 days తగ్గే వరకు కూడా. ఇంకా నేను ఇంకా సగ్గుబియ్యం ఇంకా అలా కాస్త ఇంకా మా బుడ్డోడైతే లేగలేదు, 5:30 అయిపోయింది కదా. ఇంకా లెగిస్తే మళ్ళీ గోల్ చేస్తాడు, అస్సలు తినట్లేదు అనమాట. నైట్ నుంచి ఆ ఇంజక్షన్ చేశాక కొంచెం ఆ పెరుగన్నం అన్న 2 ముద్దలు నోట్లో పెట్టాడు. ఏదోలాగా అయిపోయింది అనమాట, వాడికి పొట్టంతా ఉబ్బిపోయి అసలు అమ్మో చాలా దారుణంగా అనిపించింది. నైట్ చాలా భయం వేసింది అసలు.
నైటే తీసుకెళ్ళిపోదాం 12 అని ఫోన్ చేసామనమాట హాస్పిటల్ వాళ్ళకి. ప్రాబ్లం లేదని చెప్పి ఒకటేదో ఇచ్చారు. అది మెడిసిన్ వేసాక కొంచెం కంట్రోల్ అయింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా డాక్టర్ అన్నమాట, ఏ పడితే పెట్టొద్దు, బయటవి ఏమీ కూడా ఇప్పుడు ఏమీ బాగోట్లేదు, పిల్లలకి అసలు అరగట్లేదు, అన్నీ కూడా అవే కంప్లైంట్స్ వస్తున్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు. ఇంకా అట్లా చెప్పాక అసలు నార్మల్గానే నేను బయటవి ఏమీ పెట్టను. అలాంటిది ఒక 1 వీక్ వదిలేసాను అనమాట. కొంచెం నాకు కూడా రెస్ట్ దొరుకుద్ది. ఏదైతే తినే ముందు తినడం కావాలి అనుకుని వదిలేసాను, కానీ ఇలా జరిగిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పుట్టిన కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా డైజెషన్ ప్రాబ్లం అయితే అస్సలు రాలేదు. అది వచ్చేసరికి నాకు అసలు ఏం మైండ్ పనిచేయలేదన్నమాట. ఏంటి ఇలా జరిగిందిరా బాబు అని భయమేసేసింది. ఇంక మేము పెట్టిన ఫుడ్లోనే ఏదో తేడా ఉంది, బయట ఫుడ్ పెట్టారు కాబట్టి అన్నారు. ఇంకా డిసైడ్ అయ్యానమాట, అమ్మో ఇంక అస్సలు వదలకూడదు, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళు అవుతున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. ఇంకా సెగ్బింగ్ కూడా కాసేసాను. ఇంక అంట్లు ఇలా ఒక పళ్ళెం అలా తోగుతున్నాను. ఇంక మా బుడ్డోడు రిమోట్ పట్టుకుని లెగిసి వచ్చేసాడు అనమాట. లెగంగానే రిమోట్ చూసుకుంటాడు, ఏసీ రిమోట్ ఉందా లేదా అని చెప్పి. ఇంకా రిమోట్ పట్టుకుని నేను ఇంకా వంటగదిలో సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, ఇంకా పంపు సౌండ్ వచ్చింది. ఇంక నా దగ్గరికి వచ్చేసాడు. ఇంకా వాళ్ళ డాడీ లేడు కదా, ఇంకా నా దగ్గరికి వచ్చేస్తాడు ఇంకా ఎత్తుకున్నామని. ఇంకా పాపం అలా నీరసమైపోయాడు, చాలా నీరసమైపోయాడు అసలు. రైట్ నుంచి కొంచెం ఆ ఇంజక్షన్ ఇచ్చాక అమ్మో కొంచెం నార్మల్లోకి వచ్చాడు. కొంచెం ఆడడము, బొమ్మలు చూడడము, అసలు బొమ్మలు కూడా చూడలేదన్నమాట. వాడికి అలా అనిపించింది. ఇంకా మా బుడ్డోడికి కూడా సగ్బియ్యం పెట్టేశాను. నాకు కూడా కొంచెం నీరసంగా ఉండి కొంచెమే తిన్నాం కదా మధ్యాహ్నం. ఇంకా నేను తినేసాను అనమాట సగ్బియ్యం కాసుకుని. ఇంకా సగ్బియ్యం తిన్నాక కొంచెం అంటే ఓపిక వస్తాయి కాబట్టి అసలు ఏ పని చేయలేదండి. బెడ్రూమ్లో మార్నింగ్ ఎలా దుప్పట్లోనే అలాగే వదిలేసాను. అసలు వంటగది అంట్లు ఎలా ఉన్నాయి అలాగే వదిలేసాను. అసలు ఏం చేయలేదన్నమాట. ఇంకా నేను తిన్నాక మా హస్బెండ్కి తీసుకెళ్దాం, నా స్కూటీ ఇక్కడే ఉందన్నమాట. మా హస్బెండ్ ఈరోజు నా స్కూటీ వేసుకెళ్ళలేదు. మా బుడ్డోడు తాళం దాచేసాడనమాట. అది ఎతికి టైం అయిపోతుందని చెప్పి ఆయన బైక్ వేసుకెళ్ళిపోయారు. ఇంకా స్కూటీ ఉంది కదా, సో పాప ఆయనకు కూడా వెళ్ళి సగ్గుయం ఇచ్చేసి వద్దాం. ఆయన వచ్చేసరికి ఇది బిగిసిపోతుంది అనమాట. ఇంకా అదైతే తినరు, అసలే ఏం తినలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ ఇంకా మా బుడ్డోడి నేను స్కూటీ మీద వెళ్ళి ఇచ్చేసి వద్దామని అయితే కొంచెం మా బుడ్డోడికి మళ్ళీ తీసాను. మళ్ళీ ఒకవేళ ఏమైనా ఆకలి వస్తుందేమో అని చెప్పి తీసి మిగతాది ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టేసి బాక్స్లో అయితే ప్యాక్ చేసి అయితే తీసుకెళ్ళిపోతాం. ఇంకా మా వాడు చూడండి రెడీ అయిపోయాడు అనమాట. బండి తాళం పట్టుకుని అలా తిప్పుతాడు బయటికి వెళ్దామని చెప్పి. ఇంకా వీడు కూడా ఇలా ఇంట్లో ఉంటున్నాడు, అస్సలు బాగోట్లేదు కదా. సో అందువల్ల నేను ఇంకా ఇది ఇచ్చేసి కొంచెం అక్కడ మా హస్బెండ్ వర్క్ చేసిన దగ్గర కొంచెంసేపు అలా ఆడిద్దామని చెప్పి అయితే ఇంకా నేను అనుకుని ఇంకా ప్యాక్ చేసి అయితే వెళ్తున్నాను. కానీ ఇంట్లో పిల్లలకి బాగోపోతే మనకు అసలు నాకైతే మైండ్ అసలు పనిచేయదు, ముద్ద దిగదనమాట. అసలు మేమైతే మార్నింగ్ నుంచి అసలు ఏమి తినలేదు. అసలు ప్రెగ్నెంట్ అనే విషయం కూడా నేనైతే అసలు మర్చిపోయాను మా పిల్లడికి బాగోపోయేసరికి. ఇంకా వెళ్ళైతే వచ్చేసామండి. ఇంకా పెరుగు మా బుడ్డోడికి ఓన్లీ పెరుగే పెట్టమన్నారు కదా, సో బయటది ఇంకా పెరుగు అయితే ఇంట్లో లేదనమాట. ఇంకా బయట నుంచి పెరుగు అయితే మా హస్బెండ్ వర్క్ చేసే పక్క షాప్లో అయితే తీసుకొచ్చాను. ఎలాగో వెళ్ళాం కదా, నేను అయితే అదేం షూట్ చేయలేదు, నాకు ఎవరు షూట్ చేసేవాళ్ళు లేరనమాట. సో ఫోన్ ఇంక ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయాను. మా హస్బెండ్కి అది ఇచ్చేసి మా బుడ్డని కొంచెంసేపు అక్కడ ఆడిచ్చి ఇంకా ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంకా నాకైతే ఇంటికి వచ్చాక ఈ పనులన్నీ చూసాక స్పెట్స్ తీయడం కూడా మర్చిపోయాను అనమాట. ఫ్రేమ్లెస్ అసలు బయటకు వెళ్ళినప్పుడే పెట్టుకుంటాను, మా బుడ్డోడు లాగేస్తాడని చెప్పి. ఇంకా అది కూడా మంచి ముందు అర్జెంట్గా పని అయితే చేసేయాలి అని చెప్పి ఇంకా మొదలెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం ఏమీ చేయలేదు కదా, ఇంట్లో కూడా వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు. టమాటా కొంచెం గుడ్డు ఎగురు పెట్టమన్నారన్నమాట మా హస్బెండ్. తీరా చూస్తే ఉల్లిపాయలు ఒకటే ఉన్నాయి, టమాటాలు లేవు. సో ఇంకేం చేశానంటే ఫ్రై చేసేసి బయట నుంచి ఏదైనా సాంబార్ ఏదైనా తీసుకురమ్మని చెప్దామని చెప్పి అయితే ఫ్రై అయితే కోడిగుడ్డు పొరిట అయితే చేసేద్దామని అయితే ఇంకా కట్ చేసేస్తున్నాను. అంట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. సో ఇది వచ్చి అయితే ఆనియన్స్ కట్ చేసేది, ఇది మా అమ్మ నాకు పెళ్ళైన కొత్తలో కొనిచ్చింది అనమాట. నీకు ఉల్లిపాయలు కూడా కొయ్యడం రాదు కదా అని చెప్పి. నేనైతే ఎందుకు రాదు అని చెప్పి నేర్చుకున్నాను, ఇంతవరకు యూజ్ చేయాలి. అమ్మ వచ్చినప్పుడు ఇంక ఇది యూజ్ చేసేది అనమాట. అమ్మ వాళ్ళకి కత్తిపెట్ట అలవాటు, నాకేమో చాకు అలవాటు. మా ఇంట్లో కత్తిపెట్ట ఉండదు కదా, సో ఇది ఎక్కువ యూజ్ చేసేది, అమ్మే యూజ్ చేసేది. ఇప్పుడు పని త్వరగా అయిపోవాలని చెప్పేది ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను. ఎప్పుడో కొనిస్తే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట ఇది. కానీ కొంచెం త్వరగా పని అయితే అయిపోయింది అనుకుంటా. ఆనియన్స్ కట్ చేసే దగ్గర అయితే ఇది యూజ్ చేస్తే అనిపించింది నాకు. కొంచెం నుంచోలేకపోతున్నాను అనమాట. మెయిన్గా నేనైతే అసలు రాత్రి నుంచి నిద్రపోయినా సరే నిద్ర సరిపోలేదు అనమాట. అలా ఉంది నా పరిస్థితి. కాళ్ళు లాగేస్తున్నాయి, నడుము లాగేస్తుంది. మా బుడ్డోడికి అసలు బాగా ఎత్తుకునే ఉన్నాం అనమాట కాసేపు.
కాసేపు నేను, కాసేపు మా హస్బెండ్. పాపం అస్సలు అంటే అసలు ఎలా వర్క్ చేస్తున్నారా అనిపించింది మా హస్బెండ్ అయితే ఇవాళ నాకు. మనమైతే ఇంట్లోనే ఉంటాం. మనం పని చేసినా చేయకపోయినా ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. ఇంకా నన్నైతే అసలు అడిగేవాళ్ళు అస్సలు ఉండరు. ముందు హెల్తే ఇంపార్టెంట్ అంటారు కాబట్టి మా హస్బెండ్ అసలు ఎలా ఉన్నా ఇల్లు ఏం అనరనమాట. ఇంక పాపం మా హస్బెండ్ ఆ వర్క్ చేయాలి కదా! ఇంక అసలు ఎట్లా చేస్తారు ఇంత నిద్రలో అనిపించింది నాకైతే. ఏదైనా ఇంట్లో పిల్లలు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. లేకపోతే కనుక అస్సలు అంటే అస్సలు ఒక్క పని అవ్వదు. హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, అన్నీ వస్తాయన్నమాట. సో ఇక్కడైతే నేను ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఇంక మా బుడ్డోడు స్టవ్ దగ్గరికి వచ్చాక ఇంక వచ్చేస్తున్నాడు అనమాట ఎత్తుకోమని చెప్పి. ఇంక ఎత్తుకోలేదని చెప్పి అలిగి వెళ్ళిపోతే అక్కడ తలుపుకు గుద్దుకున్నాడు ఏడుస్తూ వెళ్ళి. సరే రా ఇంక ఎత్తుకుంటాను అని చెప్పి అయితే ఇంక ఎత్తుకున్నాను అనమాట. ఏడుస్తూనే ఉన్నాడు అసలు సాటర్డే నైట్ నుంచి. ఇంకా వాడిని ఎట్లా కూడా బండి మీద చాలాసేపు అయితే తిప్పాను. కొంచెం బాగా లాగేశాడు అనమాట. ఒక్క రోజుకి మోషన్స్ అంటే లాగేస్తారు కదా, వామిటింగ్స్, మోషన్స్ అసలు చేయలేకపోయాను అనమాట. ఈ ప్రెగ్నెన్సీలో మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుని వచ్చాను అనమాట. సాటర్డే బెడ్రూమ్ అంతా కూడా. ఇంకా వాళ్ళకి తెలియదు కదా పాపం, చాలా ఇబ్బంది పడిపోయాడు. వామిటింగ్ వస్తుందని చెప్పలేక, అదేమో అసలు చేయలేక, కక్కలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాడు అసలు. సో నేను చేసిన తప్పు మాత్రం మీరు ఎవరు అసలు చేయొద్దు, నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయొద్దు పిల్లల్ని. నేను అసలు 1 వీక్ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం రెస్ట్ దొరికింది కదా అని చెప్పి ఏది తింటే తిన్నివ్వలే, కడుపు నిండితే చాలు అని ఒక్క ఉద్దేశంతో నేను అలా చేశాను. కానీ లేకపోతే నేను అస్సలు అంటే అసలు చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అలాంటిది ఒక 1 వీక్ రెస్ట్ తీసుకున్నందుకు నాకు ఎన్ని తిప్పలు వచ్చినాయి అంటే అన్ని తిప్పలు వచ్చినాయి అనమాట. ఇంక ఇక్కడ వచ్చైతే అసలు ఈ బెడ్రూమ్లో దన్నా బాగుంటుంది, కానీ హాల్లో బెడ్ అయితే చెత్తబుట్ట కంటే హీనంగా ఉందన్నమాట నాది. అసలు ఎలా చేశారంటే టిఫిన్ పొట్లాలు అక్కడే పడేసి ఉన్నాయి, ప్యాంపర్స్ కవర్స్ అక్కడే పడేసి ఉన్నాయి. అసలు ఏమీ కూడా చేయలేదన్నమాట. అవన్నీ చూసి నాకు మెంటల్ వచ్చేసింది. ఇంకా ముందు గొప్ప అన్నీ ముందు నీట్గా క్లీన్ చేసుకోవాలిరా బాబు, అసలు చావలేకపోతున్నాను. ఇల్లు చూస్తుంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట నాకు. ఏదైనా ఇల్లు నీట్గా ఉంటేనే మనకి మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. ఇల్లు ఏదైనా చండాలంగా ఉందంటే అసలు మెంటల్ అంటే మెంటల్ మామూలుగా రాదు ఒక హౌస్ వైఫ్కి. నాకైతే ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడి నుంచి ఒక వారం రోజులు ఎక్కడన్నా అందరికీ దూరంగా పారిపోవాలనిపిస్తుంది అనమాట. అసలు నాకు నిజంగా ఇలాగే అనిపిస్తుంది. ఇలా అందరికీ దూరంగా పారిపోయి ఒక 1 వీక్ ఎక్కడన్నా సరే రెస్ట్ తీసుకుంటే బాగుండరా బాబు అనిపిస్తుంది. ఇంకేం చేస్తాం, వదిలి వెళ్ళలేము హస్బెండ్ని, పిల్లల్ని. సో బెడ్రూమ్లో దానికైతే వచ్చేసాను. హాల్లో మంచం అయితే క్లీన్గా దులిపేసుకున్నాను. ఇంకా ఈ పక్క దుప్పట్లు అవి కూడా ఇంకా మడత పెట్టేసి ఇవి కూడా అయితే దులిపేసేయాలి. ఇంకా మా ఓడి నేను దులిపినప్పుడు ఏం చేస్తున్నాడా అని చూసుకోవడమే పని. ఏదో ఒకటి దూల పని చేస్తూనే ఉంటాడనమాట. పక్క నుండి తలుపులు కొట్టడము, లేకపోతే ఏదైనా కొట్టడం అలా చేస్తున్నాడు. ఇంకా అలా చూసుకుంటూ అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఏదైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పనులు కూడా త్వరగా అవ్వవు అనమాట. ఇంకా మెయింటైన్ చేసుకోవడం తప్పదు. ఇంకా మనకి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా పెద్ద ప్రాబ్లం ఉండదు. నాకైతే ఒకసారిగా సాటర్డే నైట్ అయితే ఏడుపు వచ్చేసింది అనమాట. నాకు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు అని చెప్పి అనిపించింది. నేను చేసిన తప్పు నాకే తిప్పి కొట్టింది అనిపించింది అనమాట. ఇంకా బెడ్రూమ్లో కూడా మంచం అయితే క్లీనింగ్గా పెట్టేశాను. ఇక్కడ వచ్చైతే ఇంకా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఆ 2 మంచాలు క్లీన్ చేసేసరికి ఇంకా గుడ్డు కొట్టేసి అయితే ఇంకా ఫ్రై అనేది అయితే రెడీ చేసేసుకున్నాను. అయిపోయింది ఫ్రై అనేది కూడా, కోడిగుడ్డు పొరటు అనేది. అసలు అయితే ఈరోజైతే అమావాస్య కదా, నాకు అసలు అమావాస్య అంటేనే నేనైతే బయటకు వెళ్ళను. బుడ్డోని తీసుకొని ఒకసారి దెబ్బ గట్టిగా తినున్నాం అనమాట అమావాస్య రోజు బయటికి వెళ్ళినప్పుడు. సో అందువల్ల అప్పటి నుంచి అయితే నేను అసలు వెళ్ళను అనమాట. ఈరోజు కూడా చాలా భయంతో అయితే వెళ్ళాము హాస్పిటల్కి. అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ టైం కల్లా ఇంక ఇంట్లోకి వచ్చేసాం అనమాట. ఇంక ఈ హౌస్ మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను. దెబ్బకు నాకు చెమటలు చూడండి, టైం వచ్చి అయితే 8 అయింది. 5:30కి స్టార్ట్ చేశాను. లేచాక ఇప్పుడు అయిందనమాట నా పని. ఇంకా మాప్ పెట్టేద్దాం అనుకున్నా, బట్ అసలు నాకైతే ఓపిక అయితే లేదు. ఇంకా మాప్ పెట్టానంటే బ్యాక్ పెయిన్ వచ్చేసి ఎక్కువైపోద్దని అయితే ఇంకా నేనైతే అక్కడితో అయితే ఆపేసాను. అంతే అండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.